ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. వీడియోలో కామెంట్స్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సలహాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది నెమ్మదిగా చెప్తున్నారు, కొద్దిగా స్పీడ్గా చెప్పండి, అలాగే ఎక్కువ టైం తీసుకుంటున్నారు, తక్కువ టైంలో ముగించండి, ఇలాంటి సలహాలు. సరే, ఎలాగూ సత్సంగాలు చెప్పేటప్పుడు వేదిక మీద వాళ్ళు ఇచ్చిన టైంలో మనం సత్సంగాన్ని ముగించుకోవాలి. కాబట్టి చెప్పాలనుకున్నది విపులంగా చెప్పే అవకాశం అక్కడ ఉండదు. అలాగే వచ్చినటువంటి భక్తులు ఎదురుగా కనిపిస్తుంటారు. వారు రకరకాల మానసిక స్థితుల్లో ఉన్నవాళ్ళు వస్తారు. శ్రద్ధ ఉన్నవాళ్ళు వస్తారు, శ్రద్ధ లేని వారు వస్తారు. ఏదో పిలిచారు కదా, పోకపోతే బాగుండదు అని వచ్చేవాళ్ళు ఉంటారు. అక్కడ ఏదో జరుగుతుందంట, ఒకసారి కాసేపు కూర్చొని చూసొద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తారు, కాస్త పలకరించుకోవచ్చు అని వస్తారు మధ్య మధ్యలో. ఇలా రకరకాల వాళ్ళు అక్కడ కూర్చొని ఉండడం వల్ల వాళ్ళందరినీ అటెన్షన్ చేయడం కోసం, వారు డిస్టర్బెన్స్ చెయ్యకుండా ఏకాగ్రత వారిలో కల్పించడం కోసం ఎలాగూ అక్కడ కొద్దిగా ఆవేశంగా చెప్పాలి, అనర్గళంగా చెప్పాలి, భావయుక్తంగా చెప్పాలి. ఎందుకంటే ఒక గంటన్నర సేపు కేవలం మాటలతోటి ఒక 100-200 మందిని మనం కదలకుండా కూర్చోపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. కొన్ని కోట్లు వెచ్చించి నిర్మించిన సినిమాలే నచ్చక మధ్యలో బయటికి వెళ్ళిపోతుంటారు. మరి కేవలం మాటతోటి వాళ్ళని కూర్చోబెట్టాలి. అందులో ఆధ్యాత్మికత అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వచ్చి ఉంటారు, లౌకిక వాసనలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వచ్చి ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు ఏదో పక్కన వాళ్ళతో మాట్లాడుకుందాం కాసేపు అనే భావంతో ఉంటారు. ఒక చెవి పట్టేసి ఇంకో చెవితో మన మిత్రులు మాట్లాడి వినొచ్చు ఇలా రకరకాల వాళ్ళు మన ఎదురుగా కూర్చున్నప్పుడు సత్సంగం చెప్పడం అనేది ఒక పెద్ద కష్టమైన విషయం. అక్కడ ఎలాగూ అన్ని రకాల ప్రయోగాలు చేయాలి, సమయపాలన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్న సబ్జెక్టు మాట్లాడి మరికొంత అప్పటికి ఆ ప్రదేశానికి సంబంధించిన విషయాలు, ప్రజెంటుగా మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలు, వచ్చిన భక్తుల్లో శ్రద్ధ ఆసక్తులు సరిగ్గా లేకపోతే వాటిని కల్పించడానికి కావలసిన విషయాలు, ఇలా చెప్పాల్సి వచ్చేసరికి సమయం చాలా తక్కువ అవుతుంది. అలాగే సత్సంగం అనేది అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ వీడియోలు కేవలం మన సోదరులు చెబుతున్నటువంటి వాటికి సమాధానమే అనుకుంటున్నారు. నేను అలా అనుకోను. ఆ సమాధానంలో కూడా సత్సంగమే ఉంటుంది. ఆ సమాధానంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి చెప్పుకుంటాం. కనుక ఇది కూడా ఒక రకంగా సత్సంగంగానే భావిస్తాను. నిజానికి నాకు సత్సంగం ఉంటే చాలా ప్రశాంతంగా నెమ్మదిగా చెప్పుకోవాలి అని ఒక కోరిక. కానీ ఇంతకుముందు చెప్పాను కదా, జన సమూహంలో సత్సంగం చెప్పేటప్పుడు అలా నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పే అవకాశం ఉండదు. మనం అలా చెప్తే వాళ్ళు నిద్రపోతారు కొంతమంది, లేదా మాట్లాడుకుంటూ లేచిపోతారు. అదే ఒక కాషాయం వేసుకొని ఒక స్వామీజీ అయితే 10 నిమిషాలకు ఒక మాట మాట్లాడినా కానీ శ్రద్ధగా వింటారు. మనలాంటి తెల్లబట్టలు వేసుకొని ఉన్నవాళ్ళు ఎగిరెగిరి చెప్పినా ఎగరకుండా చెప్పినా ఎంత వినాలో అంతే వింటారు. అది మన భారతదేశంలో
ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వారికి ఉండే మానసిక స్థితి. స్వామీజీలు, కాషాయ వస్త్రధారులు, గురువులు అనబడేవారు ఎంత నెమ్మదిగా చెప్పినా, ఏమి చెప్పినా చెవులు నెక్కిచ్చి వినడం అలవాటు. మనలాంటి వారు చెప్తే అంత శ్రద్ధ వారిలో ఉండదు, కనపరచరు. కాబట్టి వారిలో శ్రద్ధ క్రియేట్ చేయాలి నువ్వే. నీ మీద వారికి ఒక గౌరవభావం ఉండదు, ఎందుకంటే నువ్వు మామూలు వ్యక్తివి. గౌరవభావం ఉన్నప్పుడు వినే విధానం వేరు, గౌరవభావం లేకుండా ఉన్నప్పుడు వినే విధానం వేరు. కాబట్టి నువ్వు నీ మాట ద్వారా వారిని నువ్వు కట్టిపడేయాలి. ఇవన్నీ మళ్ళీ సత్సంగాల్లో చెప్పేవారు నేర్చుకోవాల్సినటువంటి విద్యలు. కేవలం జ్ఞానమే కాదు, కొన్ని విద్యలు కూడా రావాలి. బహిరంగ సత్సంగాలకు వెళ్ళేవాళ్ళు మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి గారు కానీ, సామవేద షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు చూడండి ఎలా చెప్తారు. అనర్గళంగా చెప్తారు, ఉచ్చస్వరంతో చెప్తారు, సత్యం చెప్తారు. చమత్కారాలు ఉంటాయి కొంతమందిలో. ఆ చమత్కారాలు ఎక్కువైతే మళ్ళీ సమస్య. ఇలా రకరకాలు. కనీసం ఇప్పుడన్నా ఇంట్లో కూర్చొని చెప్పేదన్నా ప్రశాంతంగా, నెమ్మదిగా మనం చెప్పాలనుకున్నది మనం అనుభూతి చెందుతూ, ఆనందిస్తూ చెప్తే మనకు బాగుంటుంది, అవతల వాళ్ళకి ఎలా ఉన్నా మనకు బాగుంటుంది. సరే, స్కిప్ చేస్తూ వింటారు, ఎక్కువ సమయం ఉంటే వాళ్ళ ఇష్టం, తప్పులేదు. సమయాభావం అందరికీ అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి స్కిప్ చేస్తూ వినేవాళ్ళు వింటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ శ్రద్ధగా, నెమ్మదిగా చెప్పినా, స్పీడుగా చెప్పినా దాంట్లో విషయం ఉంది, మనం నేర్చుకోవాల్సింది అని వారికి గనక అనిపించగలిగితే మనం దాన్ని ఒక సత్సంగంగా భావించి ఏకాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా వినేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి కోసమే నేను వీడియోలు చేస్తున్నాను. నా ఉద్దేశం కేవలం బాబా వ్యతిరేకులకు సమాధానం చెప్పడం మాత్రమే కాదు, దాన్ని ఉపయోగించుకొని మనం కూడా ఆధ్యాత్మికంగా నేర్చుకోవలసిన వాటిని చెప్పుకుంటూ వెళ్తాం. అది నేను చెప్పదలుచుకున్నాను. సోదరులు ఇచ్చే సలహాలకు సంబంధించి విన్నవాళ్ళే వింటారు. చెప్పాను కదా, నా వీడియోస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అనే మాట ఇంతవరకు నేను ఎప్పుడు వాడలేదు, ఇక ముందు వాడను. అది నా ఉద్దేశం కాదు. నేను చెప్పేది పనికొస్తుంది అనుకున్న వాళ్ళు, దీని ద్వారా మనకు కొంత జ్ఞానం కలుగుతుంది అన్నవాళ్ళు వాళ్ళు వింటారు. వాళ్ళు ఒక్కరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా నాకు చాలా చాలా ఆనందం. ఒక మిత్రుడు ఎవరో ఒక సలహా ఇచ్చాడు, సార్ వాళ్ళు ఎలాగూ మారరు, మీరు ఓవి టు ఓవి సచేత్ర చెప్పండి అని. అలాగే ఎంతసేపు అయినా మేము వింటాం అని పెట్టారు. అటువంటి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఒక్కరున్నా చాలు, అటువంటి వారి కోసం నేను వీడియోలు చేస్తాను. మాకు సమయం లేదనుకునే వాళ్ళు, ఎక్కువ సమయాన్ని మేము కేటాయించలేము అని అనుకునే వాళ్ళు పర్లేదు, నేను వాళ్ళ కోసం ఏం ఇబ్బంది పడను. నా ఛానల్ 1000 మంది చూడాలి అనుకోను, సబ్స్క్రైబ్ చేయాలి అనుకోను, నా వీడియోలు చాలామంది చూడాలి అనుకో, నాకు ఏ కోరిక లేదు. కేవలం నా గురువు మీద వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే జ్ఞానం నా గురువు నాకు ఇచ్చాడు కాబట్టి నా బాధ్యతగా దాన్ని తెలియచెప్తాను. అది విన్నవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు, అది వారిష్టం. ఆ తర్వాత నా వెనకాలన్న వారిష్టం. శ్రద్ధ కలిగిన వారు ఆధ్యాత్మిక మార్గంలో
మేము పురోగతి సాధించాలి, బాబాగారు చెప్పిన మానవ జన్మను తరింప చేసుకోవాలి, మేము ఈ జీవితాన్ని సాధనగా మలుచుకొని దివ్యమైన అనంతమైన ఆ దివ్య తేజోమయ స్వరూపమైన ఆత్మ స్వరూపులుగా మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము స్వస్వరూప జ్ఞానం అంటారు దాన్ని మేము తెలుసుకోవాలి. దానికి పనికొచ్చేది ఏదైనా సరే, ఎంతసేపు అయినా సరే, ఎంత వెచ్చించైనా సరే, దేన్నైనా వదులుకోనైనా సరే, ఎక్కడికైనా వచ్చైనా సరే, ఎంత కష్టమైనా సరే, హాజీ సిద్దిక్ పాల్కేలాగా, కాకాసాహెబ్ దీక్షిత్ లాగా, రాధాకృష్ణ ఆయిలాగా, మహుసపతి గారిలాగా, ఉపాసనీ బాబా గారిలాగా సర్వస్వం సమర్పించగల త్యాగగుణం ఉన్న వాళ్ళ కోసమే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని బాబాగారు చెప్పారు. అటువంటి వారి కోసమే నాకు తెలిసిన 4 ముక్కలు నా కోసం నేను చెప్పుకుంటూ అటువంటి వారి కోసం చెప్తూ ఉన్నాను. ఇవి బాబాను వ్యతిరేకించే వారిని గాయపరిచి వారి మీద విజయం సాధించి సాయి భక్తులను ఆనందపరచడానికి కాదు. బాగా జాగ్రత్తగా వినండి. బాబాగారిని వ్యతిరేకించే వారిని గాయపరిచి నా మాటల ద్వారా వారిని ఓడించి బాబాగారిని ప్రేమించే వారికి ఆనందాన్ని ఇవ్వటానికి చేసే వీడియోలు మాత్రమే కాదు. నేను చెప్పే మాటల ద్వారా వారు ఆనందిస్తే ఆనందించవచ్చు. నేను చెప్పే జ్ఞానం బాబా వ్యతిరేకులు చేస్తున్నది తప్పు అని నిరూపిస్తే నిరూపించవచ్చు. కానీ అది నా లక్ష్యం కాదు. దానికోసం నేను రాలేదు, దానికోసం బాబా మనని పంపలేదు, దానికోసం బాబా మనని ఎంచుకోలేదు. అసలు ఈ వాదనలే వారు వద్దన్నారు. వారికి ఇవన్నీ వ్యతిరేకం. కనుక మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే రాజకీయాన్ని కూడా నేను ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకున్నాను అన్నాడో, ఈ పోరాటాన్ని కూడా నేను ఆత్మజ్ఞానానికే ఉపయోగించుకుంటున్నాను. అటువంటి ఆత్మజ్ఞానం కావాలని అనుకునేవారు, అటువంటి మోక్షం కావాలని కోరుకునేవారు, గురు మార్గం యొక్క విశిష్టతను తెలుసుకోవాలనుకునేవారు, తెలుసుకొని ఆచరించాలనుకునేవారే ఈ సత్సంగాల్ని ఇష్టపడతారని నేను అనుకుంటాను. అదే సమయంలో నేను వారికి సరైన సమాధానం ఇచ్చినప్పుడు అబ్బా బాగా చెప్పాడు అని ఆనందించేవారు కూడా ఉంటారు. అది వారి మానసిక స్థితి. నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే ఆ విమర్శిస్తున్న వారు కూడా మన సోదరులు, నా వయసుకు వారి బిడ్డలు. తప్పు మార్గం పెట్టి ఏదో ఒక భావనతో, ఉద్దేశంతో బాబాగారిని ద్వేషించడం మొదలుపెట్టారు. ఏదో ఒక లక్ష్యంతో. వారు నిజానికి బాబాని ద్వేషించే వారందరూ కూడా ఆ లక్ష్యం ఒక్కటే, వారి యొక్క వైభవాన్ని తగ్గించాలి, ప్రాభవాన్ని తగ్గించాలి. హిందూ సోదరులంతా కూడా వారి భక్తిలో పడిపోయి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టారు అని ఒకే ఒక లక్ష్యంతో బాబా మీద మతం అనే ఒక కార్డు ఉపయోగించి వారిని హిందూ సమాజానికి వీలైనంత దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది వారి లక్ష్యం. బాబా వైభవాన్ని, ప్రాభవాన్ని, విస్తరణను, వ్యాపకత్వాన్ని తగ్గించాలి. దానికి మతం అనేది ఒక్కటే వాళ్ళకి పనికొస్తుంది, ఇంకేది పనికిరాదు. ఎందుకంటే ఆయనలో ఎత్తి చూపించడానికి ఏ తప్పు కనపడదు. కాబట్టి మతం కార్డు ఉపయోగించారు. అయితే ఎప్పుడైతే బాబా గారిని వాళ్ళు వ్యతిరేకిస్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టారో, సాయి బంధువులమైన మనం కూడా దానికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాం. వాటిల్లో నాలాంటి వాళ్ళు కొద్ది సాత్వికంగా చెప్పినా, కొద్దిగా ఆవేశంగా ఉన్నవాళ్ళు, బాధ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళని కూడా ధీటుగా ఎదుర్కోవడం, మాటల ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, కోపం ద్వారా కానీ కొంత మంచి చేశారు. అది తప్పు కాదు. తమ గురువుని ద్వేషిస్తున్నప్పుడు ఎవరికైనా బాధ వస్తుంది, కోపం వస్తుంది, చేశారు.
దాంతో వాళ్ళు కూడా అసలు ఉద్దేశాన్ని వదిలేసి, లక్ష్యాన్ని వదిలేసి ఇక దాడి చేయడమే ప్రధానంగా మొదలుపెట్టుకున్నారు. దాంతోపాటు బాబాగారిని ఎంతగా దూషిస్తే సాయి భక్తులు అంతగా బాధపడతారు కాబట్టి వాళ్ళ దూషణ, వాళ్ళ వ్యతిరేకత ఇంకా బాగా పెంచేసుకొని బాబాగారిని టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తున్నారు. దాంతో సాయి భక్తులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. అంటే బాబాని ఎంత తిడితే అంత వీళ్ళు బాధపడతారు అనేది కనుక్కున్నారు వాళ్ళు. అంటే మనం వారు చేస్తున్న దాన్ని ఎదుర్కోవడం వారికి నచ్చల, ఆ ఎదుర్కొనే విధానము వారికి నచ్చల, కాబట్టి వాళ్ళు మళ్ళీ తీవ్రతను పెంచారు. ఇంక ఇది అలా పెరుగుతూనే ఉండొచ్చు. బాబాగారి అనుగ్రహం ఉంటే ఒకేసారి తగ్గిపోవచ్చు. అది బాబాగారి చేతిలో మాత్రమే ఉంది. ఏదేమైనా అవతల వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం నా ఉద్దేశం వరకు బాబా తత్వానికి అనుగుణంగా, ఆధ్యాత్మికానికి అనుగుణంగా, బాబా తత్వానికి అనుగుణంగా, ఆయన తత్వానికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారి నడవడికకు ఎటువంటి మచ్చ లేకుండా మనం ప్రవర్తించాలి. ఇది కొంతమంది నచ్చకపోవచ్చు, మన్నించాలి. రావణ బ్రహ్మతో కూడినటువంటి రాక్షసాదములు ఎంతోమంది రాముడి గురించి ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినా, మాట్లాడినా, హేళన చేసినా సీతమ్మ కానీ, ఆంజనేయ స్వామి వారు కానీ, రామచంద్రుడు కానీ ఎప్పుడు వారు కోపాన్ని ప్రదర్శించారే కానీ వాక్కును అపభ్రంశం చేసుకోలేదు, వాక్కును అపవిత్రం చేయలేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి వాక్కు స్వచ్ఛత ఉండాలి. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నోటి నుంచి ఒక్క అపవిత్రమైన మాట వస్తే అది మన తపస్సును, మన సాధనను చాలా హరించి వేస్తుంది. వాక్కు యొక్క శక్తిని తెలిసిన వాళ్ళు వాక్కును పవిత్రంగా వాడుతారు. ఇంకా చెప్పాలంటే చాలా మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. మౌనం ద్వారా వచ్చే శక్తి మాట్లాడడం ద్వారా రాదు, పోతుంది. మాట్లాడడం ద్వారా శక్తి పోతుంది. మౌనం ద్వారా అనంతమైన శక్తి వస్తుంది. మాట్లాడాల్సి వస్తే ఆ వాక్కు పవిత్రమై ఉండేలా చూసుకోవాలి. అప్పుడు కొద్ది శక్తి పోతుంది. పవిత్రమైన వాక్కు వస్తే కూడా కొద్ది శక్తి పోతుంది. దానికంటే మౌనం చాలా గొప్పది. అటువంటిది మాట్లాడేటప్పుడు మనం కనుక అపవిత్రమైన వాక్కులు మాట్లాడామా ఉన్న శక్తి అంతా పోతుంది. ఇది వాక్కుకున్న శక్తి. వాళ్ళేదో అజ్ఞానంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మనం కూడా ఆవేశపడి అవే పదజాలాలు వాడితే చాలా శక్తి పోతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. భగవాన్ వెంకయ్య స్వామి వారు, మనం ఎవరినైనా వాడు అనగానే ఆయన, అయ్యా ఈయన ఖాతాలో ఇంత లెక్క రాయండి అంటే, ఓరే అన్నా కానీ, వాడు అన్నా కానీ అతని ఖాతాలో పాపం లెక్క రాయండి అని చెప్పేవాడంట. పాపం వస్తుందని హెచ్చరిస్తున్నాడు ఆయన. ఎవరినైనా ఒరే అన్నా లేదా వాడు అన్నా. దీన్ని మనం అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవచ్చు. ఏదో ఒక సామెత ఉంది, వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తింటామా? తినలేం కదా. వాడు గడ్డి తింటున్నాడు మనిషి ఉండి, మరి మనం తింటామా? అక్కడ తినం, చాలా జాగ్రత్తగా ఉంటాం. సేమ్ అంతేనండి. వాళ్ళు వాక్కును అపవిత్రపరుచుకుంటూ బాబా మీద దూషణ భూషణలు చేస్తూ సాయి భక్తులు కూడా దూషించుకుంటూ వీడియోలు చేస్తున్నారని మనం కూడా అలాగే చేస్తే ఇంతకుముందు చెప్పిన సామెత మన విషయంలో ఇంప్లిమెంట్ అవుతుంది.
ఇదే సమయంలో ఏం చేస్తున్నారంటే వారు దుర్మార్గంగా వీడియోలు చేస్తుంటే, గాయపరుస్తూ మాట్లాడుతుంటే అలాగే మాట్లాడేవారిని, అంతకంటే ఎక్కువగా మాట్లాడేవారిని సాయి సమాజం ఇష్టపడుతూ వస్తుంది. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. వారిని ఇష్టపడడం, వారికి ఎంకరేజ్ చేయడం, అబ్బా అన్నా నువ్వన్నా అసలు ఇంకా ఓకే. ఇది ఏమిటిది? పాపం వీళ్ళు చేస్తున్న ఎంకరేజ్ మాటలు విని నిజం అనుకొని వాళ్ళ సాధనను కూడా పక్కన పెట్టేసి, వారి స్థాయిని పక్కన పెట్టేసి వాళ్ళు కూడా అటువంటి మాటలు మాట్లాడాలి, అలా మాట్లాడితేనే సాయి సమాజం ఇష్టపడుతుంది, జేజేలు కొడుతుందని వాళ్ళ తపస్సుని, సాధనని, పుణ్యాన్ని హరించుకుపోయేలా మాట్లాడుతున్నారు. ఇది బాధాకరం. ఇది ఆ పక్కన కూడా జరుగుతుంది. బాబాని వారు ఎంత విమర్శిస్తుంటే, ఎన్ని వీడియోలు చేస్తుంటే వారి ఛానల్లో ఉన్నటువంటి బాబా వ్యతిరేకులు ఆహా ఓహో అని అంటూ ఉంటే పాపం వాళ్ళు కూడా అదే పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రేపు వాళ్ళకి ఏదన్నా ఒక పాపకరం వచ్చి చుట్టుకొని ఒక పెద్ద రోగం వచ్చి పడిపోయారనుకోండి, ఆహా ఓహో అన్న వాళ్ళు వచ్చి సేవ చేస్తారండి వారికి? డబ్బులంటే ఇస్తారు ఏదైనా అవసరమైతే, కానీ ఏదన్నా ఒక పెద్ద రోగం వచ్చి మంచాన పడ్డారనుకోండి, వచ్చి సేవ చేస్తారా వారిని ప్రోత్సహించిన వాళ్ళు? ఇక మన తరపు నుంచి మాట్లాడే వాళ్ళు అంటారా, వీళ్ళకి పాపం రాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి సమాధానం ఇస్తున్నారు. వారు గాయపరిస్తే ఆ బాధతో మాట్లాడుతున్నారు. కాబట్టి వీరికి పాపం రాదు బాబా తరఫున మాట్లాడేవారికి. కానీ వారి పుణ్యం హరించుకుపోతుంది, వారి సాధన హరించుకుపోతుంది, వారి శక్తి హరించుకుపోతుంది, వారి స్థాయి హరించుకుపోతుంది. మళ్ళీ ఆ స్థాయి నిలబెట్టుకోవడానికి వాళ్ళు చాలా తపస్సు చేయాలి, చాలా కష్టపడాలి. విశ్వామిత్రులాగా ఆయన ఎంతో కష్టపడి తపస్సు చేస్తాడు. ఎవరైనా కోపం తెప్పించగానే శాపం పెడతాడు, ఉన్న తపస్సు అంతా గంగలో కలిసిపోతుంది. మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాడు. ఇది ఆయన పరిస్థితి. అలాంటి పరిస్థితి సాయి భక్తులకి వస్తుంది. వద్దు. వీలైనంత వరకు వాక్కును అదుపులో పెట్టుకోండి. కోపాన్ని మాటల్లో చూపించండి, మీ ముఖంలో చూపించండి, కానీ అపవిత్రమైన పదాలు వాడొద్దు. అపవిత్రమైన పదాలు వాడొద్దు. వినడానికి నాకే చాలా అసహ్యం వేస్తుంది. మన నోటి నుంచి వచ్చిన ఒక అపవిత్రమైన పదము, దాని అర్థము సమాజానికి తెలియదా? సాయి భక్తులు అని అంటే, ఒక ఆధ్యాత్మికవేత్త అంటే మనం బొట్లు పెట్టుకొని శుభ్రంగా సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ బాబా భక్తులు అనుకుంటూ అపవిత్రమైన పదాలని మనము చాలా సునాయాసంగా వాడేస్తుంటే మనం వాడేస్తున్నాం. కానీ ఎంతోమంది స్త్రీమూర్తులు చూస్తారు, బాబా గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ వీడియోలు కదా అని చెప్పి స్త్రీమూర్తులు చూస్తారు, పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, పూజలు చేసేవారు చూస్తారు, పవిత్రమైన వాళ్ళు చూస్తారు. ఆ చెవులో పడగానే వాళ్ళు ఎంత బాధపడతారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, జేజేలు కొట్టేవాళ్ళేమో ఒక సెక్షను, వాళ్ళకేమీ తప్పులు అనిపించవు. కానీ ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడని వాళ్ళు, వినగానే అబ్బబ్బా అనుకొని బాధపడేవాళ్ళు, చీ అనుకునేవాళ్ళు, వాళ్ళు కూడా చూస్తారు. ఏమి కర్మ వచ్చింది, ఏం పొయ్యే కాలం వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అవి మనకెందుకు? సాయి భక్తులము, ఆధ్యాత్మిక సాధకులము, మనకెందుకు ఆ మాటలు? మనం ఎందుకు అలా అనిపించుకోవాలి? రాముడు రావణాది, కుంభకర్ణాది, ఇంద్రజిత్తుల్లాంటి కరదూషణాదులు, తాటకి స్వభావం లాంటి రాక్షసులను సంహరించాడు కోపంతో, క్రోధంతో. కానీ మాటలతో వారిని బాధ పెట్టాలని చూడలేదు. మాటకు మాట ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళు 100 మాటలు మాట్లాడితే ఈయనేం మాట్లాడు, బాణం తీసివేస్తాడంతే. అది కదా మర్యాద పురుషోత్తముడి లక్షణం. సత్తా ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు తన కోపంతో వాడిని కంట్రోల్ చేయాలి, తన జ్ఞానంతో కంట్రోల్ చేయాలి. వారిలాగా దుష్టమైన పదాలు ఉపయోగించి కాదు. కాబట్టి వారి బాబా వ్యతిరేకులకు సమాధానాలు ఇస్తున్న నా సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా సూచన ఏమిటంటే, మీ భాషని మార్చుకోండి,
చక్కటి భాషని, చక్కటి వ్యక్తీకరణని ప్రదర్శించండి. మీ జ్ఞానంతో వారి నోరు మూపించండి. మనం బూతులు మాట్లాడితేనే వారి నోరు మూపించడం కాదు. ఈ బూతులు అనేది ఎవరికైనా వస్తాయి కదా. మనం 2 అంటే వాడు 4 అంటాడు, వాడు 4 అంటే మళ్ళీ మనం 8 అనాలి, మనం 8 అంటే వాడు 10 అంటాడు. ఇంకా చివరికి ఏమవుతుంది? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనం బూతు పురాణంలోకి వెళ్ళిపోయి ఉంటాం. జనులందరినీ కూడా, భక్తులందరినీ కూడా అందులోకి లాగిన వారం అవుతాం. కాబట్టి బాబా వ్యతిరేకులకు సమాధానం ఇస్తున్న సోదరులందరూ కూడా తమ వాక్కును అదుపులో పెట్టుకొని చక్కగా, మీ దగ్గర చాలా చాలా విషయ పరిజ్ఞానం ఉంది, నాకంటే చాలా ఉంది, దాన్ని మాత్రం ఉపయోగించండి, దాన్ని మాత్రం ప్రజలకు పంపించండి. కానీ వాక్కును అదుపులో పెట్టుకుందాం. చక్కటి భాషతో, వారి విమర్శలకు చక్కటి సమాధానంతో వారి నోర్లు మోపిస్తూ, సాయి భక్తులంటే ఇలా ఉంటారు. సాయి భక్తులు బాబా అనుగ్రహం వల్ల వారు ఎప్పుడూ వాళ్ళ యొక్క సహనాన్ని కోల్పోరు, విఘ్నత ప్రదర్శిస్తారు, జ్ఞానాన్ని వ్యక్తపరుస్తారు, సహనాన్ని ప్రదర్శిస్తారు, శాంతాన్ని కోల్పోరు. అది వారి గురువు ద్వారా వారు పొందినటువంటి గొప్ప స్థితి. సనాతన ధర్మం, ఋషులు, మునులు, గురువులు, భక్తులు దేనినైతే సాధించాలని బోధించారో దాన్ని సాయి భక్తులు బాబా అనుగ్రహం వల్ల సాధించారు. అదిగో కనపడుతుంది. వాళ్ళని తిడుతున్నా, అరుస్తున్నా, అవమానిస్తున్నా కానీ వారు ఎంత చక్కగా సహనంతో, ప్రేమతో సంభాషిస్తున్నారు. ఇది కదా సాధించవలసింది. ఇది వారికి ఎలా వచ్చింది? వారి గురువు కారణంగా వచ్చింది అని మన ప్రవర్తన మన గురువుకు గౌరవాన్ని తెచ్చేలా ఉండాలి. కానీ అదిగో ఇప్పుడు అంటున్నారు సాయి భక్తులే ఉండి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి, అది మన గురువుకి అవమానం మనమే తీసుకొచ్చినట్టు అవుతుంది కదా. ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. కోపం వచ్చిందంటే అవతలవాడు భస్మం అయిపోవాలి. అంత శక్తిని మనలో పెట్టుకోవాలి. కోపం వచ్చింది అంటే మనం ఒక్క కోపంగా చూస్తే చాలు, వాడు భస్మం అయిపోవాలి, వాడి గుండె పగిలిపోవాలి. ఆ శక్తి సహనం వల్ల వస్తుంది, ఆ శక్తి శాంతం వల్ల వస్తుంది, ఆ శక్తి ప్రేమ వల్ల వస్తుంది, ఆ శక్తి సమభావన వల్ల వస్తుంది, ఆ శక్తి శత్రువును సైతం ప్రేమించగలిగినటువంటి అమృత స్థితి వల్ల వస్తుంది. కనుక సాయి భక్తులు ఇక నుంచి వారెంతకైనా దిగజారిని. బాబా అంటాడు, మంచి కానీ చెడు కానీ ఏది ఇతరులదో అది వాడి దగ్గర ఉంది, ఏది నీదో అది నీ దగ్గర ఉంది. వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు, దాని ఫలితం వాడు అనుభవిస్తాడు. నీకెందుకు? వాడు అలా చేస్తున్నాడు, నువ్వు అలా చేస్తే ఆ ఫలితం మళ్ళీ నువ్వు అనుభవించాలి. అంటే వాడి కారణంగా నువ్వు కూడా ఫలితం అనుభవించే స్థితికి వెళ్ళిపోతున్నావు. ఇది వివేకం కాదు కదా. యాక్చువల్గా నేను ఏదో చెప్పాలని వీడియో స్టార్ట్ చేశాను. గురుదేవుడు ఈ విషయాన్ని చెప్పించాడు. ఇది కూడా పనికొచ్చేదే కాబట్టి మీరందరూ ఆ విధంగా ఆలోచిస్తారని, అలాగే నా వీడియోలు ఓపిక ఉన్న వాళ్ళ కోసమే, జ్ఞానం అనుకునే వాళ్ళ కోసమే, నా గురుదేవుని విమర్శిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని, ఆ బుద్ధి చెప్పే విధంలో నేను ఘాటుగా ప్రవర్తించాలని అనుకునే వాళ్ళ కోసం కాదు. నేను నా సహజత్వాన్ని, నా గురువు నేర్పిన సహనాన్ని కోల్పోకుండా, ఆ ప్రేమని కోల్పోకుండా, వారిని కూడా నా పుత్రులుగా, నా సోదరులుగా భావించుకుంటూ, వారిలో మార్పును కాంక్షిస్తూ, వారు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలని వీలైనంతగా జ్ఞానవంతంగా, ప్రేమగా చెప్పడమే నేను ఇంకా నేర్చుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతున్నాను. అప్పుడప్పుడు వాడు అనే పదం నాకు వస్తుంది. నువ్వెవడరా అంటున్నాను. నా గురువుని విమర్శించడానికి నువ్వెవడరా అంటున్నాను. ఆ పదాలు పలికేటప్పుడే నా మనస్సులో నేను చాలా బాధపడుతూ పలుకుతాను. అయ్యో అనకూడని మాట అంటున్నానే అని. కాబట్టి నా దగ్గర నుంచి వాళ్లకు ఘాటైన సమాధానాలు వారి పద్ధతుల్లో ఎప్పుడూ
రాకూడదని నేను కోరుకుంటాను, బాబా గారు కూడా అదే కోరుకుంటాడు. కాబట్టి నన్ను అర్థం చేసుకుంటూ నా వీడియోలు చూడండి. అలాగే బాబాను విమర్శిస్తున్న వారికి సమాధానం చెబుతున్న నా ఇతర సోదరులు కూడా నా ప్రార్థన ఏమిటంటే, మీరు సంయమనాన్ని పాటించండి, శాంతాన్ని పాటించండి, సహనాన్ని పాటించండి. మీ జ్ఞానం ద్వారా వారికి సమాధానం చెప్పండి. మీ వాక్కును అపవిత్రపరచుకోవకండి, మీ తపస్సును సాధనను కోల్పోవకండి. అలాగే సాయి భక్త లోకంలో, అలాగే సాయి వ్యతిరేక లోకంలో కూడా బాబాగారి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేలా ప్రవర్తించండి అని ప్రార్థిస్తూ సాయిరాం.